ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? మేబీ తెలుగుదేశం. ఎందుకు తెలుగుదేశం రావచ్చు? లైక్ జగన్ కి ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, చంద్రబాబు నాయుడు కూడా నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు కదా అందరూ. ఓకే, సో మనకి ఇప్పుడు ఏపీకి కావాల్సింది డెవలప్మెంట్స్ పథకాలు? ఫస్ట్ బతకనియండి సార్, తర్వాత డెవలప్మెంట్స్ ఇవ్వండి. ఫస్ట్ చాలా మంది వచ్చేసాం రోడ్డు మీదకి, ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినాం జాబ్స్ కోసం అని చెప్పి. ఇంకా మిగతాది ఫస్ట్ వాళ్ళు బతకడానికి ఉంటే తర్వాత. జనసేన నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, సో ఆయన గెలవచ్చు అనుకుంటున్నారు ఈసారి? మోస్ట్లీ చంద్రబాబు నాయుడు రావచ్చు, పవన్ కళ్యాణ్ సార్ కూడా ఏమో అది బై లక్. ఓకే, సో ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? పర్సెంటేజ్ ఏమన్నా ఒక 70%. మనం చూసుకున్నట్టయితే జగన్ 5 ఏళ్ల పరిపాలనలో దానిపైన మీ కామెంట్స్ ఏంటి? ఓకే, బాగానే చూసారు. స్టూడెంట్స్ కి సపోర్ట్ ఉంది, దెన్ వాలంటీర్స్ కి కూడా హెల్ప్ అయింది. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, లైక్ రోడ్, వాటర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇంకా ఇల్లు ఉండాలి, లైక్ అవన్నీ కూడా ఆయన ఆలోచించారు. జాబ్స్ లేని వాళ్ళు అసలు జాబ్స్ ఏ లేవు సరిగా ఏపీలో. దెన్ దాని వల్ల మేము హైదరాబాద్ కి రావడం ఇక్కడ వర్క్. సో ఏపీలో డెవలప్మెంట్ జరగాలంటే అంటే ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది? ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఏదైతే కేటగిరీస్ లో క్యాస్ట్ లో ఉన్న వాళ్ళకి కాకుండా అందరికీ కూడా సేమ్ మార్కులు అనేవి ఉంటే బెటర్. ఈక్వల్ రైట్స్ ఉండాలి కదా, అన్ని కేటగిరీస్ వైజ్ క్యాస్ట్ వైజ్ మీరు డివైడ్ చేస్తారు, బట్ మాకు అట్లయితే ఎట్లా వస్తుంది? స్కోరింగ్స్ రావు కదా, దాన్ని ఈక్వల్ అందరికీ ఉంటేనే బెస్ట్. సెంటర్ లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో సెంటర్ లో మళ్ళీ బీజేపీ రావచ్చా లేదంటే కాంగ్రెస్ ఏమన్నా రావచ్చా? మోస్ట్లీ బీజేపీనే, ఆల్రెడీ బీజేపీ వచ్చేసింది కదా సార్, నెక్స్ట్ కూడా బీజేపీనే వస్తుంది. సో ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటారు? ఎందుకు రావచ్చు అనుకుంటారు? కాంగ్రెస్ ఆల్రెడీ చూసేసారు సార్ వర్కింగ్, ఇప్పుడు బీజేపీని చూస్తారు. ఓకే బ్రో, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? వైసీపీని వచ్చింది. ఎందుకని? సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి చాలా హెల్ప్ చేస్తున్నారు, పథకాలన్నీ అందరికి అందుతున్నాయి ప్రతి ఒక్కరికి. అందువలన ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? మెజార్టీ అంటే నాకు తెలియదు కానీ 100% అయితే సేమ్ జగన్మోహన్ రెడ్డి. సో పథకాలన్నీ అందుతున్నాయి. సో ఏపీకి కావాల్సింది పథకాలా లేదంటే అభివృద్ధియా? ప్రజెంట్ మనం ఇక్కడ అక్కడ ఆలోచించాలా, పథకాలు కావాలి ప్లస్ అభివృద్ధి కావాలి. జగన్ సేమ్ మైండ్. 2 years కరోనా ఉండిపోయింది, అప్పుడు వీళ్ళంతా ప్రతిపక్షంలో ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ వచ్చి తొంగున్నారు 7 గుంపల వాళ్ళు. ఇప్పుడు ఏపీలో అప్పుడు ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్లస్ వాలంటీర్లే. వాళ్ళ వలన మొత్తం 2 years ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. సో ఏపీలో ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి జరిగిందంటే ఏం అభివృద్ధి కావాలి? ప్రతి పేదవాడి వాళ్ళు అన్నం తింటున్నాడు భయ, ఏం అన్నం తింటున్నాడు ప్రతి పేదవాడి వాళ్ళ. 2014 నుంచి 19 వరకు ఎవరు తిన్నాడు? అరే ఏదన్నా ఒక పథకం కావాలంటే అన్న 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 దండలు పెట్టాలి వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి. అరే ఇవాళ అసలు వైసీపీ గవర్నమెంట్ లో దండాలు పెట్టిన అవసరం లేదు. ఇంటింటికి మీకు ఈ పథకం వచ్చింది, ఇంటింటికి మీకు ఈ పథకం వచ్చింది, మీరు తీసుకోండి అని. అది గవర్నమెంట్ అంటే. మన అన్నాన్ని ఎంఆర్ ఆఫీస్ పంపిస్తారు కదా, రాజకీయ నాయకులు పెట్టుకోండి, టీడీపీ వాళ్ళు రాజకీయ నాయకులు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇప్పుడు మాట్లాడింది అసలు మొత్తం రాంగే. కులం అయితే నడుస్తుంది ఏపీలో. ఏపీలో నేనున్నా హైదరాబాద్ లో, మా కాస్ట్లో ఉన్నా, నేను అక్కడనే రెడ్డి హాస్టల్లో. అందరూ నా మీద పొత్తెత్తి అంటే ఏం చూపించాడు వాడు రెడ్డి. నేను భోజనం చేస్తున్నా కూడా HMTV ఏబిఎన్ పెట్టడం నా కొడుకులు భోజనం చేసేటప్పుడు కూడా ఈవినింగ్ టైంలో. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చారు కదా, సో హైదరాబాద్కి రావాల్సిన పరిస్థితి ఎందుకు? ఏపీకి ఆంధ్రాలో ఉపాధి అనేది లేదా? చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు, బొంబాయి నుంచి వస్తున్నారు, పూణే నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు, ఆఖరికి కలకత్తా నుంచి కూడా హైదరాబాద్ వస్తున్నారు కదా. మరి ఎందుకు వస్తున్నారు? ఉపాధి అంటే జాబ్ కోసమే కదా. అది కరెక్ట్. ఇది నా క్వశ్చన్స్ కాదు, వేరే వాళ్ళ ఒపీనియన్స్ అన్నమాట. సో దానిపైన మనం చూసుకున్నట్టయితే ఏపీ రాజకీయాలపై వైఎస్ షర్మిల గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? ఏముండదు, 0. కాంగ్రెస్ 0, బీజేపీ 0, జనసేన 0, టీడీపీ 0. అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ రాండ్రా స్వామి. జగన్ ఒక్కని చేసి 3 అన్ని పార్టీలు కలిపితే ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిసి వస్తుంటే జగన్ మీద రాలేయడానికి
మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కరు రండిరా సో నిన్న జరిగిన 2019 నిన్న జరిగిన సభలో రాయి ఏదో జగన్ గారి పైన విసారా అన్నారు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిన్న జరిగింది చాలా, నేను ఇప్పుడు ఇందాక వీడియో చూశాను, వేరే వాళ్ళు ఫేస్బుక్ లో పంపిస్తే నాకే కళ్ళం ఏడుపు వచ్చిందండి. ఎందుకని అలా చేయాలి? అరే ధైర్యం ఉంటే ఎలక్షన్ లో నుంచో, మాకు జనాదరణ పెరుగుతుండ్రు, జనాలు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. టీడీపీ పచ్చ పార్టీలకి జనసేనకి జనాలు రావడం లేదు, వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మడం లేదు. అది అందువల్ల అది ఓర్వలేక క్యాట్ బాల్ తో రాలేడు. అదంత వరకు అంటే కొడకల్లారు ఒక్కొక్కరిని అంత తోలుస్తాం కాదు. మనం చూసుకున్నట్టయితే ఓకే బ్రో, దాన్ని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కూడా కొంతమంది పూలదండ వేసినప్పుడు తగిలింది అంటున్నారు, కొంతమంది రాయి వచ్చి తగిలింది అంటున్నారు. వాళ్ళ ప్రకారమే ఇప్పుడే ఎన్నో చెప్పండి. ప్రాణంగా చెప్తున్నా భయ, ఏపీలో అయితే అన్యాయం జరుగుతుంది. జగన్ మీదని తొక్కేయాలని చంపేయండ్రా. మేము ఎక్కడున్నా, నేను రెడ్డిను, కేశవ రెడ్డి నా పేరు, నేను ఎక్కడున్నా చంపేయండ్రా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఉదయం 9:30కి ఇన్స్టిట్యూట్కి వెళ్తా. చంపేయండ్రా మీకు దమ్ము ధైర్యం ఉంటే. అలా ఎందుకు ఎవరు చంపుతారు కానీ నా కొడుకులు చేసింది అదే కాదు భయ్య. రాత్రి నిన్న విజయవాడలో అంటే అది అనుకోకుండా విసిరారా రాయి విసిరా భయ్య. ఇప్పుడు మీరు అంటున్నారు పూలదండ తగిలిందండి. పూలదండ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఆయనకి ఎలా తగిలింది? ఇద్దరు తగలదు కదా. పూలదండ అంటున్నారు, పూలదండ అంటే జగన్మోహన్ రెడ్డికి తగలాలా, మరి వెల్లంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఎలా తగిలింది మీరు చెప్పండి. ఓకే, సో మనం సెంట్రల్ లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. సెంట్రల్ అయితే బీజేపీ వచ్చింది. ఎందుకు బీజేపీ వచ్చింది? బీజేపీ అంటే మనం చూస్తున్నాము ఆల్రెడీ 200 పైన సీట్లు ఉన్నాయి, ఎంపీ క్యాండిడేట్ సీట్లు. సో దానివల్ల ఎంత మెజారిటీతో రావచ్చు? రాష్ట్రంలో లేదు, అందువల్ల ఎంత మెజారిటీతో రావచ్చు అనుకుంటున్నారు? బీజేపీ నాకు తెలియదు. సో మన ఆంధ్రప్రదేశ్ వచ్చినట్లయితే వైఎస్ జగన్ గారు ఎంత మెజారిటీతో గెలవచ్చు? అంటే మెజారిటీ అయితే నేను చెప్పలేను కానీ 100% సీఎం క్యాండిడేట్. థ్యాంక్ యూ.